నమస్కారం. నేను మీ స్వరూప్ కిషన్. మహాభారతం అంటే చాలామందికి వెంటనే గుర్తుకొచ్చేది కురుక్షేత్ర యుద్ధం. అర్జునుడు, శ్రీకృష్ణుడు, భీష్ముడు, కర్ణుడు. కానీ కానీ ఒక్కసారి ఆలోచించండి. ఇంతటి మహావీరులు ఒక రోజులో తయారయ్యారా? లేదు. ప్రతి మహాయోధుడి వెనుక ఒక మహాగురువు ఉన్నాడు. ఆ గురువు కేవలం విల్లు పట్టడం మాత్రమే నేర్పలేదు. మనసును ఎలా అదుపులో పెట్టాలో, ఏకాగ్రత అంటే ఏమిటో, ధర్మం కోసం ఆయుధం ఎప్పుడు ఎత్తాలో ఎప్పుడు దించాలో కూడా నేర్పించాడు. ఆ మహాగురువే ద్రోణాచార్యుడు. కానీ ఒక ప్రశ్న, ప్రపంచంలోనే అత్యంత గొప్ప గురువుగా మారిన ద్రోణాచార్యుడు హస్తినాపురానికి ఎలా వచ్చాడు? భీష్ముడు ఎందుకు ఆయన్నే కురుయువరాజుల గురువుగా ఎన్నుకున్నాడు? ఇది సాధారణ కథ కాదు. ఒక మనిషి ఎదుర్కొన్న అవమానం, ఒక తండ్రి అనుభవించిన బాధ, ఒక స్నేహం విరిగిపోవటం మరియు ఒక చిన్న సంఘటన భారత చరిత్రను ఎలా మార్చిందో చెప్పే అద్భుతమైన ప్రయాణం. రండి, ఈరోజు మనమందరం కలిసి సుమారు 5000 సంవత్సరాల క్రితం హస్తినాపురానికి ప్రయాణం చేద్దాం. ఆ కాలంలో భారతదేశం కేవలం రాజ్యాల సమాహారం కాదు. ఇది ఋషుల జ్ఞానంతో వెలుగొందుతున్న భూమి. ప్రతి అడవిలో ఒక ఆశ్రమం, ప్రతి ఆశ్రమంలో వేదపఠనం, ప్రతి గురుకులంలో భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న గురువులు. రాజులు కూడా తమ కుమారులను రాజభవనాల్లో కాక ఈ గురుకులాలకే పంపేవారు. ఎందుకంటే రాజుగా జన్మించడం గొప్ప విషయం కాదు, ధర్మాన్ని తెలుసుకున్న రాజుగా ఎదగడమే నిజమైన గొప్పతనం. అలాంటి జ్ఞాన పరంపరలో ఒక మహర్షి ఆశ్రమంలో భారత చరిత్రను మార్చబోయే ఒక బాలుడు పెరుగుతున్నాడు. ఆ బాలుడే ద్రోణుడు. ద్రోణుడి జననం ఒక అసాధారణ ఆరంభం. మహాభారత ఆది పర్వం ప్రకారం ద్రోణుడు మహర్షి భరద్వాజుని కుమారుడు. ఆయన జననం కూడా సాధారణం కాదు, అందుకే ద్రోణ అనే పేరు వచ్చింది. చిన్నప్పటి నుంచే ద్రోణుడి జీవితంలో రాజభోగాలు లేవు, ఆడంబరాలు లేవు. ఉన్నది ఒక్కటే, జ్ఞానం. ఉదయం వేదాల అధ్యయనం, మధ్యాహ్నం అస్త్రశస్త్ర విద్య, సాయంత్రం గురుసేవ, రాత్రి ధ్యానం. ఇదే ఆయన చిన్ననాటి ప్రపంచం. అలా సంవత్సరాలు గడుస్తున్నాయి. కానీ ద్రోణుడికి తెలియదు, విధి తన కోసం ఒక గొప్ప కథను సిద్ధం చేస్తోందని. ఇక్కడి నుంచి తదుపరి భాగంలో అగ్నివేశ మహర్షి వద్ద విద్యాభ్యాసం, ద్రుపదునితో స్నేహం, వారి బాల్య సంభాషణను మరింత భావోద్వేగంగా సహజ సంభాషణలతో విస్తరించాలి. ప్రతి సంఘటనను ఆదిపర్వానికి అనుగుణంగా వివరించి చివర్లో ద్రుపదుని అవమానం వరకు ఉత్కంఠతో తీసుకెళ్తాం. మరెన్నో ఆసక్తికరమైన విషయాలను మహాభారతం ఆధారంగా సులభమైన తెలుగులో తెలుసుకుందాం. అలాగే మన పురాణాల్లోని ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మీ మిత్రులతో, కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు. నేను మీ స్వరూప్ కిషన్. రాధే కృష్ణ, జై శ్రీకృష్ణ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.